ఈ దేశంలో ఆ రోజు కమ్యూనిస్టు మేధావులు అదేవిధంగా ఆనాడు మార్క్సియం లెనినిజం పైన విశ్వాసం ఉన్న కార్మిక నాయకులు వారందరూ కూడా కాన్పూర్లో సమావేశమై ఆ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏ కాన్పూర్ నగరంలో అయితే మన పార్టీ ఆవిర్భవించిందో ఆ కాన్పూర్ నగరంలో ఇవాళ మన పార్టీ జాతీయ నాయకులు, అక్కడున్న కార్మిక నాయకులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా సమావేశమై వారందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అక్కడ సభ జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మన పార్టీ అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన పార్టీ నాయకులు అన్ని శాఖలు ఉన్న ప్రతి దగ్గర కూడా పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏది ఏమైనా సరే 100 సంవత్సరాల చరిత్ర అనేది అది నిజంగా కొందరికో ఉంటుంది. ఇవాళ సగర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో 2 రాజకీయ పార్టీలు ఇవాళ సజీవంగా ఉన్న పార్టీలు, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది మన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే. కాబట్టి సగర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలో లేదు, కమ్యూనిస్ట్ పార్టీ కూడా అధికారంలోకి రాలా. అయినా సరే 100 సంవత్సరాల చరిత్ర ఉండి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే అది సగర్వంగా అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలే. ఆ రోజు బ్రిటిష్ వారు అధికారంలో ఉన్నప్పుడు వారి దాష్టికాలకు వ్యతిరేకంగా మా దేశాన్ని మేమే పరిపాలన చేసుకుంటాం, మాకు స్వతంత్రం కావాలి, సంపూర్ణ స్వతంత్రం కావాలని అందరికంటే ముందుగా గొంతెత్తిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. ఏమాత్రం కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న చరిత్ర లేదు, స్వాతంత్ర పోరాట యోధులన్న వాళ్ళ గౌరవం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించారు. రాజ్యాంగం పైన విశ్వాసం లేదు, రాజ్యాంగంలో ఉన్న లౌకికవాదం, సోషలిస్ట్ పదాలను కూడా తొలగించాలని కూడా చెప్తా ఉన్నారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 400 స్థానాలు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని అంతా మారుస్తామన్నారు. ప్రజలు దాన్ని అంగీకరించలేదు కాబట్టి 240 సీట్లతో సరిపెట్టారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు గారి మద్దతు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ గారి మద్దతు కేంద్రంలో బీజేపీ పరిపాలన సాగిస్తూ ఉంది. కార్పొరేట్ గూడిగం చేస్తూ ఉన్నారు, అంబానీలకు అదానీలకు దోచిపెడతా ఉన్నారు. ఆ రకంగా దోచిపెట్టి ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజల మధ్య చీలిక తెచ్చి హిందువులకు, మహమ్మదీయులకు, హిందువులకు, క్రైస్తవులకు, హిందువులకు, సిక్కులకు తగాదాలు పెట్టడం ద్వారా తమ రాజకీయ అధికారాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మనవి చేస్తా ఉన్నా, మన పార్టీ 99వ సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, శతవార్షికోత్సవాలు ప్రారంభించుకున్న సందర్భంగా ఈ దేశ రాజ్యాంగాన్ని, ఈ దేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా ఒక మనిషి మరో మనిషిని దోపిడీ చేసుకోలేని ఒక సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం కూడా పూనుకోవాలి, ఆ రకంగా ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ మన భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ ప్రారంభ సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు మన రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా సభలు, సమావేశాలు, ర్యాలీలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించి ఈ సభ జరుపుకుంటున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో పోరాటాలకు సమాయత్తం కావాలి, పేదవాడి తరఫున పోరాడాలి, కార్మికునికి అండగా నిలబడాలి, కష్టజీవుల సమస్యల కోసం పోరాడాలి, ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి,
ఈ దేశంలో సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలి. ఆ దిశగా పోరాటాలకు సమాయత్తం కావాలని మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ సభలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.